लाल की जय, जगन्नाथ महारानी की जय, गौर निथाय भगवान की जय, जगत गुरु श्रील ప్రభుపాద की जय, श्री శ్రీపాద గురు మహారాజ్ की जय. శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము అధ్యాయం 22 26వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు 6 శ్లోకాస్ చర్చిద్దాం. ఆమంత్ర్యతం మునివరం అనుజ్ఞాత సహానుగః రతస్థైరతమారుహ్య సభార్యః సపురం నృపః ఉభయోరుషికుల్యాయాః సరస్వత్యాః సురోదసోః ఋషీణాముపశాంతానాం పశ్యన్నాశ్రమ సంపదః. 28వ శ్లోకం. తమాయాంతమభిప్రేత్య బ్రహ్మావర్తాత్ ప్రజాపతిం గీత సంస్తుతి వాదిత్రై ప్రత్యుదీయుః ప్రహర్షితాః. 29:30. బర్హిష్మతీ నామ పురీ సర్వసంపత్సమన్వితా న్యపతన్యత్ర రోమాణి యజ్ఞసాంగం విదున్వతః ఉషాకాశాస్త ఏవాసన్ శశ్వద్దరిత వర్చసః ఋషయో యై పరాభావ్య యజ్ఞజ్ఞాన్యజ్ఞమీజిరే. 31. కుశకాశామయం బర్హిరాస్తీర్య భగవాన్ మనుః అయజజ్ఞ పురుషం లబ్ధా స్థానం యతో భువం. తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నామస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्री श्री राधारमण लाल की जय, समवेत भक्त वृंद की जय. హరే కృష్ణ. మానవుడు సుఖ సంతోషాలను పొందాలంటే ఏం చేయాలనేది సందేశాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా 2 రకాలటువంటి, అసలు మన జీవితమే 2 రకాలు. ఒకటి భౌతిక జీవితం, 2 ఆధ్యాత్మిక జీవితం. ఏది పోల్చుకున్నా మనం అప్పుడు సుఖ సంతోషాలు, భౌతిక సుఖ సంతోషాలు, ఆధ్యాత్మికమైనటువంటి సుఖ సంతోషాలు. భౌతికమైనటువంటి సుఖాలు ఆర్ సంతోషం అనేది తాత్కాలికము, ఆధ్యాత్మిక సుఖ సంతోషాలు శాశ్వతం. ఎందుకంటే వీటిని అనుభవించేది దేహం. సుఖాన్నైనా సంతోషాన్నైనా దుఃఖాన్నైనా దేన్నైనా అనుభవించాలంటే దేహం ఉండాలి. సపోజ్ తాత్కాలిక దేహంతో తాత్కాలికమైన సుఖ సంతోషాలను అనుభవిస్తాము, శాశ్వత దేహంతో శాశ్వత సుఖ సంతోషాలను అనుభవిస్తాం. కాబట్టి ఇక్కడ మనకు తాత్కాలికం కావాలన్నా శాశ్వతం కావాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎవరైనా కూడా భౌతికంగా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనకు కానీ మన పిల్లలకు కానీ ఎవరికైనా జాబ్స్ కానీ ఏదైనా చూసినట్లయితే పర్మనెంట్ జాబ్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. పర్మనెంట్ జాబ్ ఎందుకు? చాలా లాంగ్ టైం వాళ్ళు సేవ చేయొచ్చు, దాని యొక్క శాలరీ పొందొచ్చు. అదే తాత్కాలికం ఎగ్జిబిషన్లో 2 months కొరకు జాబ్ వస్తుంది, 2 months తర్వాత జాబ్ పోతుంది. అదేవిధంగా కొన్ని కాంట్రాక్ట్ జాబ్స్ 1 year కొరకు ఉంటుంది కాంట్రాక్ట్, 1 year తర్వాత ఉండదు. కాంట్రాక్ట్స్ కొన్ని 6 months ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ తాత్కాలికం. ఎందుకు? తాత్కాలికంగా కొంత ఎక్కువ వచ్చినా దాంతో లాంగ్ లైఫ్ లో మనం ఆనందాన్ని సుఖాన్ని అనుభవించాలి.
సో, కాబట్టి ఇక్కడ మనకు భగవంతుడు ఫస్ట్ థింగ్ సంతోషం అనేది భౌతికం దానికి లిమిట్ ఉంటుంది. ఆధ్యాత్మికం దానికి అన్‌లిమిటెడ్ ఉంటుంది. సుఖం గాని, ఆనందం గాని, సంతోషం గాని సో, ఏదన్నా మనము ఈ నోటి ద్వారా ఈ శరీరాన్ని పోషించడానికి మంచి మనకిష్టమున్న ఐటెమ్ అనుకోండి. దాన్ని భోజనం చేయాలంటే మేబీ రోజు మామూలు తినేదానికంటే రెట్టింపు తినొచ్చాం. 3 టైమ్స్ తినొచ్చాం. అంతకంటే ఎక్కువ తినలేం. ఏది ఈ దేహాన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఫుడ్. అదే ఆత్మని మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఫుడ్ ఏంటి? భగవంతుడి యొక్క నామ, రూప, గుణ, లీలల శ్రవణం. భౌతిక ఫుడ్ ఏమో నోటి ద్వారా తీసుకుంటాం. ఆధ్యాత్మిక ఫుడ్ ముఖ్యంగా కర్ణముల ద్వారా తీసుకుంటాము. సమ్‌టైమ్స్ నాలుక ద్వారా మనం భగవంతుడిని స్తుతిస్తా ఉంటాం. శ్రవణ, కీర్తనలు ఈ రెండిటి ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని పొందుతాము. అదే భౌతికమైనటువంటి ఆనందాన్ని భౌతిక ఇంద్రియాలతో పొందుతాము. మీరు ఏ ఆనందం తీసుకున్నా గూడా చాలా లిమిట్‌గా ఉంటుంది. భౌతికమైనటువంటి ఆనందం. దాని తర్వాత మనం ఇంకా ఎక్కువ తీసుకుంటే శరీరం ఇంక మెయింటైన్ జేయలేదు. సో, అదింకా రివర్స్ అవుతా ఉంది. అదే ఆధ్యాత్మిక ఆనందానికి అవధులుండవు. సో, మరి మనకు ఏది కావాలి అనేది మనం ఆలోచించుకోవాలి. భౌతిక ఆనందంలో సమ్‌టైమ్స్ మాక్సిమం ఆ లిమిటేషన్ దాటితే దాంతో పాటు నీడలాగా దుఃఖము, బాధలుంటాయి. సపోజ్ నాకు స్వీట్ చాలా ఇష్టం అని జెప్పేసి ఎక్కువ స్వీట్లు తింటే షుగర్ పేషెంట్ అయిపోతారు. సో, ఆ విధంగా మనం ఏది తీసుకున్నా గూడా అర్థమైందా? నాకు క్రికెట్ చాలా ఇష్టం అని జెప్పేసి డే అంతా ఎండలో గూడా క్రికెట్ ఆడినంటే సో, ఈ యొక్క దేహము పాడయ్యే అవకాశం ఉంటుంది. నాకు రీడింగ్ చాలా ఇష్టం అని జెప్పేసి ఎక్కువ రీడ్ జేస్తా ఉంటే మేబీ ఈ కళ్ళ మీద ఎక్కువ అవర్స్ కళ్ళకు కూడా రెస్ట్ కావాలి. సో, కాబట్టి కళ్ళు చూపు సన్నగిల్లే అవకాశం ఉంటుంది. ఈ భౌతికమైనది. అదే ఆధ్యాత్మికమైనది ఏది తీసుకున్నా గూడా అన్‌లిమిటెడ్ చేసినా గూడా మనకు దానివల్ల ప్రయోజనం ఉంటుంది గానీ, దానివల్ల దుష్ప్రయోజనము ఉండదు. సో, ఇంకా మనకు అర్థమైందనుకుంటున్నాను. భౌతిక ఆనందము, ఆధ్యాత్మిక ఆనందం. సో, భౌతికంది లిమిట్, ఆధ్యాత్మిక అన్‌లిమిట్. భౌతికంది మనకు ఆ ఆనందాన్ని పొందేటప్పుడు ప్యారలెల్‌గా దుఃఖం మనతోనే ఉంటుంది. అనుభవించే ద్వంద్వాలు. ఆధ్యాత్మిక ఆనందానికి ద్వంద్వాలుండవు. సుఖ, దుఃఖం అనేదుండదు. ఓన్లీ సుఖమే ఉంటుంది. భౌతికానికి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దానికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన అమ్మాయికి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరిందంటే చాలా ఆనందం ఉంటుంది. అక్కడ దాంతో పాటు దుఃఖం గూడా ఉంటుంది. కొత్త ఫ్యామిలీ వస్తుంది కాబట్టి వాళ్ళు అడిగినయి మనం కొన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్‌ఫిల్ చేయకపోతే అక్కడ ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్. అమ్మాయి కొత్త జీవితాన్ని, భర్తని యాక్సెప్ట్ చేయబోతుంది. అతను వైఫ్‌ని యాక్సెప్ట్ చేయబోతుంది. చాలా ఆనందం అనిపిస్తుంది. కానీ దాంతో పాటు బాధ గూడా ఉంటుంది. ఆ అబ్బాయి ఈమెను మెయింటైన్ జేయాలా? మెయింటైన్ జేయడం అంటే చాలా డబ్బులున్నాయి. డబ్బులతో మెయింటైన్ జేయడం గాదు. సో, ఈమె యొక్క కోరికల్ని మెయింటైన్ జేయాలి. సమ్‌టైమ్స్ కోరికల్ని తీర్చినప్పుడు అక్కడ ఆమె డిస్‌సాటిస్ఫై అవుతుంది. సో, తను బాధననుభవిస్తుంది. ఆ బాధ తను ఆధ్యాత్మిక బాధననుభవిస్తుంది. అంటే మానసిక, శారీరక అప్పటి వరకు ఒంటరిగా ఉన్నాడు గాబట్టి కేవలం ఆధ్యాత్మిక బాధ ఉంటుంది. ఎప్పుడైతే పార్ట్‌నర్ కలిసాడో ఆది భౌతిక గూడా ఆమెతో పాటు సుఖమొస్తుందో లేదో గానీ దుఃఖం గూడా గ్యారంటీ వస్తుంది. భౌతిక సుఖాన్ని ఎక్స్‌పెక్ట్ జేసినప్పుడు, భౌతిక దుఃఖాన్ని గూడా మనం ఎక్స్‌పెక్ట్ జేయాల్సిందే. కంపల్సరీ ఉంటుంది. అదే ఆధ్యాత్మిక జీవితంలో నెగెటివ్ ఎనర్జీ అనేది ఉండదు. దుఃఖం అనేది ఉండదు. ఎందుకుండదు అంటే మీరు అడగొచ్చు ప్రభుజీ ఉండవా వాళ్ళకు? వాళ్ళు దాన్ని దుఃఖంగా భావించరు. నెక్స్ట్ చూద్దాం. తాత్పర్యం భాష్యం శిల ప్రభుపాదులు వారు రచించారు. కర్దమముని ఆజ్ఞను బడిసిన పిమ్మట ఆ చక్రవర్తి భార్యా సమేతుడై నారోహించి పరిజనం వెంటరాగా రాజ్యమునకు బయలుదేరెను. సాధు పురుషులకు ఆమోదయోగ్యమగు సరస్వతి నది ఇరు తటములందు గల ప్రశాంత మనస్కులకు ఋషిగణపు సుందరమైన ఆశ్రమ శోభను అతడు మార్గమధ్యమున గాంచెను. భాష్యము నవీన కాలమునందు నగరములు గొప్ప వాస్తుకళా కౌశల్యంతో నిర్మింపబడి ఉన్నట్లుగా పూర్వమందును ఋషి కులములను పిలువబడు
ఆవాస స్థానం ఉండేటివి. అచ్చట గొప్ప సాధు పురుషులు నివసించేది వాళ్ళు. ఆధ్యాత్మిక అవగాహనకై భారతదేశమందు ఇంకను పెక్కు మహనీయ స్థానములు కలవు. అట్టి గంగా, యమున తటములందు ఆధ్యాత్మిక అభ్యాసము కొరకై పలువురు ఋషులు, మునులు చక్కని ఆశ్రమములందు నివసింతురు. ఋషి కులముల ద్వారా ప్రయాణించినప్పుడు రాజు మరియు అతని పరివారము వాటి సౌందర్యంతో మిగుల సంతృష్టి చెందిరి. అదే విషయం ఇచ్చట పశ్యన్నాశ్రమ సంపద అని తెలుపబడింది. ఋషిగణమునకు నింగినంటు మేడలు లేనప్పటికీ వారి ఆశ్రమములు ఎంత సుందరముగా ఉండెననగా వాటిని గాంచినంతనే రాజు మిక్కిలి ముదమందెను. సో కాబట్టి ఋషి మునుల యొక్క ఆశ్రమాలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండవు. వాళ్ళవి చాలా సింపుల్ గా ఉంటాయి. వాళ్ళ దగ్గర ఏముంటుంది? ఋషి మునుల యొక్క ఆశ్రమాల్లో భగవంతుడు నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేషు మద్భక్తి ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నిత్యము నిరంతరము ఆ వైకుంఠనాథుడి గోలోకనాథుడి యొక్క సేవ నిరంతరము జరుగుతుంది. సో నిరంతరం ఏ రూపంలో? శ్రవణ కీర్తన రూపంలో జరుగుతూ ఉంది. భగవంతుని అర్చన సేవ జరుగుతూ ఉంటుంది. ప్లస్ గో సంపద ఉంటుంది. ఎక్కడ భగవంతుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఎక్కడ బ్రాహ్మణులు, ఎక్కడ గోవులు ఆనందంతో జీవిస్తాయో అది వైకుంఠంతో సమానం. ఎందుకు? అక్కడ భగవంతుడు చాలా ఆనందంగా వాళ్ళ యొక్క సేవలు అందుకుంటా ఉంటారు. కాబట్టి ఈ ముని ఋషిగణం యొక్క ఆశ్రమాల ద్వారా వెళ్తా ఉంటే రాజుగారికి ఎంతో ఆనందం ఉంది. ఎందుకు? రాజుగారి దగ్గర ఎన్నో సంపదలు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి. కానీ దానికంటే కూడా ఈ ఋషి మునుల దగ్గర ఏమీ అటువంటి సంపదలు లేవు. కానీ ఆ వైకుంఠనాథుడి యొక్క ప్రజెన్స్ ఇక్కడ ఉంది వాళ్ళ మీద. భగవంతుడు సాధువులు ఎక్కడ ఉంటారో అక్కడ భగవంతుడు ఉంటారని చెప్పాడు. కాబట్టి ఎందుకు? సాధువుల దగ్గర కేవలము ఆనందం మాత్రం ఉంటుంది. ఏ ఆనందం? ఆధ్యాత్మిక ఆనందం. వాళ్ళ ముఖాల్లో గాని, వాళ్ళ శరీరం తేజస్సు కంప్లీట్ గా దివ్య తేజస్సు ఉంటుంది. సో వాళ్ళ యొక్క ఆశ్రమం కూడా ఆ దివ్య తేజస్సుతో భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామ సంకీర్తనలో వెలిగిపోతా ఉంటుంది. సంకీర్తన జ్యోతిలో సంకీర్తన ఆ యజ్ఞ యాగాదులతో ఎప్పుడు నిత్యము నిరంతరము ఆ యజ్ఞ పురుషుడు యజ్ఞేశ్వరుడు ఆ భగవంతుని వాళ్ళు కొలుస్తూ ఉంటారు. అక్కడ కంప్లీట్ భౌతికమైనటువంటి కార్యాలు కానీ, భౌతికమైనటువంటి ఆ కోరికలతో కానీ అసలు జీరో ఉంటుంది. కాబట్టి ఆ ఆశ్రమాలన్నీ ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కటి కల్పవృక్షం లాగా ఉంటాయి. కల్పవృక్షం అంటే ఏది కోరితే ఆ కోరిక నెరవేరుస్తుంది. సో అక్కడ ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి కోరికలతో ఫుల్గా నిండి ఉంటుంది. ఫస్ట్ థింగ్ గంగా, యమున అవన్నీ కూడా స్వయం భగవంతుడికి అత్యంత ప్రీతికరమైనవి. స్వయం భగవంతుడి నుంచే వెలువడ్డాయి. సో కాబట్టి అక్కడ భగవంతుడి నిత్య నివాసం ఉంటుంది. గంగ ఎక్కడుంటే అక్కడ గంగ ఒక్క డ్రాప్ ఉంటున్నా కూడా ఆ డ్రాప్ ఎక్కడి నుంచి, డ్రాప్ యొక్క మూలం ఏంటి? భగవంతుడి చరణాలు. సో కాబట్టి ఆ ఆశ్రమాలన్నీ కూడా కేవలం ఆనందాన్ని ఇస్తే గాని బాధని, దుఃఖని. మీరు కూడా ఎప్పుడన్నా గంగా స్నానానికి వెళ్ళి ఎంత బాధలో ఉన్నా గంగా స్నానానికి వెళ్తే గంగని టచ్ చేస్తే చాలు, స్వయం భగవంతుడి యొక్క పాద పద్మాలను టచ్ చేసినంత గొప్ప ఆనందానికి లోనవుతాం. చాలా మంది గంగకు వెళ్తారు, స్నానాలు కూడా కొంతమంది చేయడానికి ఇష్టపడారు. సో గంగలో మునగటువంటి భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క కృపని మనము పొందినంత ఇదిగా భావించాలి. స్పెషల్ గా ఎప్పుడైనా గంగా, యమున, సరస్వతి తీర్థాలకు పుణ్య నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రణామం చేసి పర్మిషన్ తీసుకొని, సో మనం ఫస్ట్ చేతులతో ఆ వాటర్ని తీసుకొని చాలా రెస్పెక్ట్ గా ఆ వాటర్ ని మనము తల మీద వేసుకొని డైరెక్ట్ కాలు పెడతా ఉంటాం చాలా మంది. దయచేసి అలాంటి మిస్టేక్ చేయకండి. కళ్ళకద్దుకొని తల మీద వేసుకున్నప్పుడు మనం దాంట్లో పర్మిషన్ తీసుకొని మనం స్నానం చేయడానికి వెళ్ళాలి. నెక్స్ట్, సో దీనికే మనకు ఆనందము, ఈ ఋషి మునుల దగ్గర ఆనందానికి కారణం ఏంటంటే మీరు భగవంతుడి యొక్క
భగవద్గీత 3.13 ఒకసారి రాజాగౌడ్ ప్రభు మీరు పలకకున్నా వినండి ఏం చెప్తున్నానేది. మన ధర్మము సపోజ్ నాకు చాలా మంది 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. 100 మంది చుట్టాలున్నారు. 100 మంది ఫ్రెండ్స్, 100 మంది చుట్టాలు. అందులో మొన్ననే ఒక మిత్రుడు మా ఆఫీస్‌కు యాస్ ఎ మాకు బాస్‌గా ఆఫీసర్‌గా వచ్చాడు ఆయన. మా సూపర్ బాస్ ఆఫీసర్ నా బాస్ గూడా గాదు. సూపర్ బాస్ కృష్ణ ప్రభుజీ. సో, నేనేం జేశానంటే మనందరం ఏం చేయాలనేది మనకు ధర్మాన్ని నేర్పిస్తుంది. సో, మా ఆఫీస్‌లో గాని అందరి ఫ్యామిలీస్ శాంతిగా ఉంటేనే ప్రపంచ శాంతొస్తుంది. నేనొక్కడిని మా కాలనీలో నా ఫ్యామిలీ బావుంటే చాలు. లేకుంటే మా సిస్టర్ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, మా ఓన్ ఫ్యామిలీ అంటే మా అమ్మ, నాన్నకు పుట్టినటువంటి ఫ్యామిలీ ఆనందంగా ఉంటే ఆనందం గాదు. నాకు 100 మంది ఫ్రెండ్స్, 100 మంది బంధువులుంటే అందులో ఎవరు పాజిటివ్‌గా కొంతమంది నెగెటివ్ ఉంటారు. ఓకే. వదిలేయండి. ఏం జెప్తున్నారు చూడండిక్కడ. కనుక జనులు అన్ని విధములుగా ఆనందమయులగుటకు అన్ని విధాలుగా, అన్ని విధాలంటే ముఖ్యంగా ఆత్మానందము అన్నిటిని లీడ్ చేస్తదని. ఆనందమయులగుటకు సులభ విధానములతో చాలా సులభ మార్గము. మనము హ్యాపీయెస్ట్ పర్సన్‌గా ఉండడానికి సులభ మార్గమంట. ఏం జేయాలంటున్నారు? ఈ సంకీర్తన యజ్ఞం అంటే కాంగ్రిగేషనల్ అందరూ కలిసి భగవంతుడి యొక్క కీర్తన యజ్ఞం అంటున్నాడు. యజ్ఞ పురుషుడు. సో, భగవంతుడికి యజ్ఞకుండం ఏర్పాటు చేసి దాంట్లో ఆహుతులు అర్పించొచ్చు. నిరాకార బ్రహ్మంలో లీనమయ్యే వాళ్ళు నిన్న గూడా జెప్పాము. తన యొక్క అస్తిత్వాన్ని అంటే తన యొక్క శరీరాన్ని దాంట్లో అర్పించాలనుకుంటాడు. ఇక్కడ సంకీర్తన యజ్ఞం. యజ్ఞంలో అందరం కలిసి ఏమర్పించాలా? మనందరి యొక్క భగవంతుడు ప్రసాదించినటువంటి మన యొక్క ఈ గొంతు వారి నాలుక నోటి ద్వారా భగవంతుడి నామ రూప గుణ లీలలను కీర్తించటము. ఇందాక 6 గ్రూపులు 5 గ్రూపులు కీర్తించాయి. సో, వాళ్ళందరూ సంకీర్తన అంటే కలిసి చేయటం. భగవంతుని నామాన్ని కీర్తించడము, భగవంతుడి కథామృతాన్ని కీర్తించడము. సో, దానివల్ల సంకీర్తన యజ్ఞం సంపూర్ణ కృష్ణ చైతన్యంతో నిర్వహించేలా వారికి బోధించవలసి ఉన్నది. సరే పర్వాలేదు. ప్రతి పదాన్ని దయచేసి భగవంతుడు అంటే మనం ఈ శ్లోకం ఆల్రెడీ అయిపోయింది. అక్కడ అంత కాన్సంట్రేట్ చేసామో లేదో తెలియదు. మనందరి యొక్క ధర్మము మీరొకసారి ఈ సేమ్ దీన్ని అప్లై చేసి చూడండి. కొంత ప్రయాణం తర్వాత వాళ్ళు అత్యంత ఆనందంలో ఉంటారు. దుఃఖ సమయంలో గూడా దుఃఖం ఉంటుంది. కానీ వితిన్ షార్ట్ పీరియడ్ దుఃఖంలోంచి బయటకు రాగలుగుతారు. మన ముందే ఎంతో మందున్నారు. మన కళ్ళ ముందే ఎగ్జాంపుల్స్ ఉన్నారు. వాళ్ళే అన్నారు. ఒకవేళ నేను ఈ కృష్ణ చైతన్యంలో రాకుండా ఉంటే నా పరిస్థితి ఏముండేది? కృష్ణ చైతన్యంలో వచ్చాను గాబట్టి నా పరిస్థితి ఏముంది? ఏమంటారు శంకర్ ప్రభుజీ? మన మన ప్రారబ్ధ కర్మ ఎలా ఉందో మనకు తెలియదు. ఇప్పుడు నేనున్నాను. నా జీవితంలో గూడా ఇంత అరే! గురువుగారికి ఏముంది అన్ని పెద్ద పెద్ద మన మారేడుపల్లి మహారాజు ఉన్నారు. ఆయనైతే 50, 60 ఇయర్స్ నుంచి మహాత్ముడాయన. ఆయన ప్రారబ్ధ కర్మ గాదు. యాక్చువల్‌గా ఆయన మనలాంటోళ్ళని ఉద్ధరించడానికి దాదాపు 5, 6 ఏళ్ల నుంచి బెడ్ రిడెన్‌లో ఉన్నారు. సో, ఎంతో గొప్ప వాళ్ళకి గూడా ప్రారబ్ధ కర్మ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిందేంటంటే ప్రతి భౌతిక ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్కళ్ళు ఉత్తమ భక్తులు లేదంటే ముక్తాత్మలకు రాదు. ముక్తాత్మలకు ప్రారబ్ధ కర్మలాగా అనిపించినా వాళ్ళ ప్రారబ్ధ కర్మ గాదది. ఎవరైతే బద్ధ జీవులు ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తున్నారో వాళ్ళ ప్రారబ్ధ కర్మని తొలగించడానికి వాళ్ళలా పాపం మన కొరకు వాళ్ళు బెడ్ రిడెన్ అయిపోయి సో, మనకు సేవల్ని ఛాన్స్ ఇచ్చి మన ప్రారబ్ధ కర్మను తొలగిస్తారు. సో, కొంతమంది ఇంత చెప్పినా కాన్షియస్ మనకెందుకులే మనం ఒకటి చేద్దాంలే. మనం ఎందుకు ప్రచారం చేస్తాం? మనకేమొచ్చింది? మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలా? నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అదే రేబెల్లి ప్రభుజీ వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ ఒక్కరు ప్రచారం హ్యాపీగా వాళ్ళకి ఎట్లాగో హ్యాపీ వస్తుంది. సంతోషంగా ఉంది. ఈరోజు ఇంత 100 మంది ముందు మీరు ఆనందంగా మీరున్నటువంటి ఈ 3, 4 నెలల నుంచి ఏదైతే ఆహ్, చాలా అంటే భరించరానటువంటి క్లిష్ట పరిస్థితి
దుఃఖం అటువంటి ఆ స్థితిలోంచి ఎలాగైతే బయట పడడానికి అంటే ఇంట్రడ్యూసర్ అయితే ప్రభుజీ ఈరోజు ఇంత ఆనందంగా అంటే ఆ దుఃఖం ఎవరికి రాకూడదు. ఆ సిట్యుయేషన్ నుంచి బయటకు రావడానికి కొరకు కృష్ణుడి ప్లాన్ ఆయన గురువు గారి యొక్క ఆదేశాన్ని పాటించి పంచడానికి ప్రయత్నం చేశాడు. ఇది ప్రతి ఒక్కరికి అవసరము. అలా ఎంతో మందికి పంచుతా ఉన్నాడు. మరి ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఏం చేయాలంటే ఏమన్నా మీకు మీకు దుఃఖంలోంచి బయటకొస్తే నాకేమైనా ప్రాఫిట్ జరిగిందా? నాకేం ప్రాఫిట్ లేదు. కానీ ఇక్కడ మనకేం చెప్తున్నారు దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆనందమయ జీవితాన్ని గడపడానికి కొరకు మన వంతు కర్తవ్యాన్ని మనం చేయాలి. సో, మనం ఎక్కడ వేరెవర్ వి ఆర్ ఇప్పుడు మా ప్రభు చేస్తున్నారు అంటే మనం వాళ్ళ యొక్క పాజిటివ్ నేచర్ ఉందనుకోండి, వాళ్ళతో ఒక సాంగత్యం ఇచ్చి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి తెలవకపోవచ్చు. వాళ్ళకి గూడా అటువంటి ఆనందాన్ని స్లోగా అనుభవిస్తూ ఒక స్టేజ్‌కొచ్చినప్పుడు ఇంకా వాళ్ళు ఆధ్యాత్మిక ఆనంద సాగరంలో అలలెలా అయితే చాలా గజ ఈతగాళ్ళు. మననేమో సముద్రం ఒడ్డున మనం నిలబడాలంటే భయపడతాం. అదే గజ ఈతగాళ్ళు అలల్లో ఇట్లా ఆనందంగా ఆడుతా ఉంటారు. ఎందుకు? వాళ్ళకు అలల పైన తేలటం మాత్రము టెక్నిక్ తెలుసు. మనకు మాత్రం అలల వల్ల మునిగిపోవడం మాత్రమే తెలుసు. కాబట్టి మనం అలలకు భయపడతాము. వాళ్ళేమో ఈవెన్ లోపలికి వెళ్లి గూడా అలతో పాటు పైకి ఆ లోపలికి వెళ్ళటము, మళ్ళీ పైకి రావటం గూడా టెక్నిక్ తెలుసు గాబట్టి ఎంజాయ్ చేస్తా ఉంటారు. కాబట్టి ముక్తాత్మలు ఈ భౌతిక ప్రపంచంలో మేబీ సుఖదుఖాలు అనే అలల్లో వాళ్ళు ఆడుతా ఉంటారు. ఎందుకు? వాళ్ళకు ఆ టెక్నిక్ తెలుసు. కాబట్టి ఆ టెక్నిక్ గూడా ఇతరులకు ఎలా అయితే స్విమ్మింగ్ ట్రైనర్స్ స్విమ్మింగ్ నేర్పిస్తారో, మనము నేర్చుకున్నాము. ఇది ఆ భగవంతుడి కృప వల్ల సంకీర్తన యజ్ఞం అనే టెక్నిక్ ద్వారా మనం భౌతిక ప్రపంచంలో మునగట్లేదు. సో, కాబట్టి ఇతరులకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రై టు టీచ్ దెమ్. అర్థమైందా? నెక్స్ట్ 28వ శ్లోకం. రాజు ఆగమనము ఎరిగి హర్షితులైనట్టి అతని ప్రజలు అతనిని గీతస్తుతి వాద్యములతో ఆహ్వానించుటకు బ్రహ్మావర్తనము నుండి బయలుదేరిరి. భాష్యం. పర్యటన కావించి రాజు మరలి వచ్చినప్పుడు రాజధాని ప్రజలు అతనిని ఆహ్వానించుట అనున్నది ఆచారము. కురుక్షేత్ర యుద్ధానంతరము శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్ళినప్పుడు ఆ రీతిగానే జరిగెను. నగర ద్వారము చెంత అన్ని తరగతుల పౌరులు అతనిని ఆహ్వానించిరి. పూర్వము రాజధాని నగరంలో చుట్టూ ప్రహారీ గోడలు ఉండి ప్రవేశమునకై వివిధ ద్వారములుండెడివి. నేటికిని ఢిల్లీ యందు పాతకాలపు ద్వారములు కలవు. రాజును ఆహ్వానించుటకై పురజనులు సమకూడెడి అట్టి ద్వారములు పాత నగరముల యందు గోచరించును. ఇచ్చట కూడా బర్హిష్మతి స్వయంభువమను రాజ్యమగు బ్రహ్మావర్తనమునకు రాజధాని నగర జనులు తమ చక్రవర్తిని పెక్కు అలంకరణలతో సంగీత వాద్యములతో ఆహ్వానించుటకు చక్కగా అలంకృతులై విచ్చేసిరి. సో రాజుగారు చాలా కాలం తర్వాత వస్తున్నారు తిరిగి. సో వాళ్ళందరూ కూడా రాజుగారికి ఆనందాన్నిచ్చే విధంగా సంగీత వాయిద్యాలతో ప్లస్ వాళ్ళు కూడా చక్కగా అలంకరించుకొని పురాన్ని చక్కగా అలంకరించి రాజు ధర్మాత్ముడు. ఆయన వాళ్ళందరినీ గూడా కన్న బిడ్డల్లాగా చూస్తా ఉంటాడు. కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి ఆయన యొక్క దర్శనం కొరకు వాళ్ళు ఎంతో ఆనందంతో వెయిట్ చేస్తా ఉన్నారు. అదే దుర్మార్గుడైనటువంటి రాజు అయితే అటే పోయుంటే బాగుండేది. ఎందుకొస్తున్నాడు అనుకుంటారు. మనం గూడా ఎవరన్నా మంచి వారిని చూడాలంటే ఎవరన్నా మన ఆఫీస్‌లో గాని, లేకపోతే మన ఇంటి పక్క నైబర్స్ గాని ఎక్కడైనా వెళ్తే అరే! వీళ్ళు ఎప్పుడొస్తారా? ఎప్పుడొస్తారా? అని చూస్తా ఉంటాం. వాళ్ళతోని మాట్లాడాలన్నా, వాళ్ళని చూడాలన్నా, వాళ్ళని కలవాలన్నా గూడా చాలా ఆనందం తెలియకుండా లోపల నుంచే ఆనందం వస్తా ఉంటది. దాని కొరకు వాళ్ళకంటే ఎక్కువ మనం ఉత్సాహాన్ని చూయిస్తా ఉంటాం. సపోజ్ మనకు గూడా ఎవరైనా బాగా నచ్చినట్టి గురువుగారు ఉన్నారనుకోండి. సో, ఒక వారం రాకపోతే అయ్యో! గురువుగారు ఎందుకొస్తలేరు? ఇంకో వారమన్నా వస్తే బావుండు. సో, వాళ్ళు ఆ గురువుగారి యొక్క వచనాలు వినడానికి, కలవడానికి నిజంగా గురువుగారిని అంటే ఎవరినైనా ప్రేమించే వ్యక్తులు వాళ్ళని తప్పకుండా ఫిజికల్‌గా చూడాలనుకుంటారు, కలవాలనుకుంటారు, మాట్లాడాలనుకుంటారు. ఎందుకు? వాళ్ళ యొక్క మనస్సు ఆ విధంగా కోరుకుంటా ఉంటది. నెక్స్ట్.
విష్ణు భగవానుడు వరాహ అవతారమున అవతరించినప్పుడు రోమములు రాలినట్టి ప్రదేశము కనుక సర్వ సంపత్సమన్ సర్వ సంపత్స మన్వితమగు బర్హిష్మతి నగరము ఆ పేరున పిలువబడింది. అతడు తన దేహమును విదిలించినప్పుడు రోమములు రాలి ఎల్లప్పుడూ పచ్చగా నుండు కుశగ్రాసముగాను మరియు కాశగ్రాసముగాను చాపలకు ఉపయోగించు మరి ఒక రకపు గడ్డి మారినవి. తమ యజ్ఞ నిర్మాణమునందు ఆటంకము కలిగించినట్టి దానవులు పరాభవింపబడిన పిమ్మట మునులు దాని ద్వారా విష్ణు భగవానుని అర్చించిరి. భాష్యము. దేవ దేవునితో ప్రత్యక్షంగా సంబంధము కలిగినట్టి ఏ ప్రదేశమైనను పీఠస్థానము అని పిలువబడును. స్వయంభువ మనువు రాజధానియగు బర్హిష్మతి ధన సంపత్తులచే సమన్వితమైనందున కాక వరాహ భగవానుని రోమములు అచ్చట రాలి ఉన్నందున మహిమాన్వితమై ఉన్నది. భగవానుని ఆ రోమములు ఆ పిదప పచ్చని కుశగ్రాసముగా మారినవి. ఆ దేవదేవుడు హిరణ్యాక్షిని వధించిన సమయము నుండి ఋషులు ఆ గ్రాసంతో విష్ణు భగవానుని అర్చించుటను ఆరంభించిరి. యజ్ఞము అనగా విష్ణు భగవానుడే. భగవద్గీత యందు కర్మము యజ్ఞార్థమని వర్ణింపబడింది. యజ్ఞార్థమగు కర్మ అనగా కేవలము విష్ణు ప్రీత్యర్థమై వర్ణింపబడినట్టి కర్మ అని భావము. ఏదేని కార్యమును ఇంద్రియ భోగార్థము గాని లేదా మరి ఏ ఇతర ప్రయోజనము కొరకు గాని చేసినచో అది కర్తను బంధించును. కనుక ఎవరేని తన కర్మ ఫలముల నుండి విడివడగోరినచో ప్రతి దానిని విష్ణు ప్రీత్యర్థమే వనరించవలను. స్వయంభువ మనువు రాజధానియగు బర్హిష్మతి యందు ఆ విధమగు కార్యములు ఋషులచే సాధు పురుషులచే నిర్వహింపబడివి. సో ఇక్కడ స్వయంభువ మనువు అనుజ పూర్వకాలము రాజ ఆస్థానంలో వేద పండితులకు స్థానం ఉండేది. సో గురువులకు అత్యంత ఉన్నతమైనటువంటి స్థానం ఉండేది. ఆ రాజ్యం వాళ్ళకు తెలుసు, ధర్మాత్ములైనటువంటి రాజుల రాజ్యము ధర్మంతో విలసిల్లుతూ ఉండేది. ధర్మాన్ని మరి బోధించే వాళ్ళు ఆచార్యులు, ఋషి మునువులు, సాధువులు. వాళ్ళకు నిత్యము వాళ్ళు యాగాదులు చేస్తూ దాన ధర్మాలు స్పెషల్ గా బ్రాహ్మణులకు దానం చేస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క సంపదలను పెంచుకునే వాళ్ళు తప్ప, సంపదలు అంటే వాళ్ళ సొంత సంపద కాదు. ఈ రోజుల్లో రాజు అనే పాలకుడు, పొలిటికల్ లీడర్ తన ఫ్యామిలీ అంటే సొంత ఫ్యామిలీ, పిల్లలు, తర్వాత అన్న తమ్ముళ్ళు అలా ఎక్స్పాన్షన్ మేము చాలా బాగుండాలని కోరుకుంటారు. కానీ పూర్వకాలం రాజుల యొక్క స్థితి ఏంటంటే తన సంపద అంటే ప్రజలందరూ తన బిడ్డలు, ప్రతి ప్రజానికము సిరి సంపదలతో తొలతూగుతూ ఉండాలి. యాక్చువల్గా దాన ధర్మం కూడా ఒకసారి మనం ఎక్కువ దానం చేస్తే కూడా ఆ దానం చేయడం వల్ల కూడా కొన్నిసార్లు మనకు గర్వం వస్తుందంట. నేను ఇంత దానం ఇచ్చాను అని చెప్పి. ఎవరికన్నా ఉండని, టెంపుల్కే ఉండని, గురువు గారికి ఉండని, భగవంతుడి సేవకు కూడా. సో చాలా సార్ నా పేరు మొదట రావాలా, ఎందుకంటే నేను అందరికంటే ఎక్కువ ఇచ్చాను, నన్ను మొదటగా పిలవాలి అని ఆకాంక్షిస్తూ ఉంటారంట. దానివల్ల కూడా మనకు చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో చెప్పినట్టుగా, ఏ శ్లోకం అది, దాంట్లో నాకు సన్మానాలు, తర్వాత పొగడ్తలు వీటిని కోరుకోకుండా మనం ఉండాలి. ఏ శ్లోకం అది? భగవానుడి యొక్క రుణాదపి సునిచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. మనము నిత్యము నిరంతరము నిజంగా కీర్తన చేస్తున్నామా, ప్యూరిటీతో చేస్తున్నామా లేదా అన్నప్పుడు భక్తులు కేవలం ప్రతి కార్యము కృష్ణుడి సేవ కొరకు. ఓకే, కృష్ణుడు పిలిచాడు, నాకైతే అర్హత లేదు, ఓకే, కృష్ణుడు ప్రసాదం ఇవ్వాలనుకున్నాడు, గార్లెండ్ ప్రసాదం ఇచ్చాడు, అర్హత లేదు కానీ భగవంతుడు ఇచ్చాడు. నెక్స్ట్ టైం కూడా సో నాకు అర్హతనే లేదు, ఓకే, ఇస్తే కూడా ఓకే, ఇవ్వకుంటే ఓకే. సో దాన్ని సపోజ్ మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, అప్పుడు మనము ఆనందం కాస్త అదే ఫెస్టివల్లో మనము దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ మనం యజ్ఞము అన్నప్పుడు యజ్ఞ పురుషుడు భగవంతుడు. యజ్ఞము అంటేనే భగవంతుడు విష్ణువు. మరి ఆ విష్ణువుని సేవించడమే
మన ధర్మము. ఆ సేవ మనకు దొరకడమే మనకు అదృష్టంగా మనకు మనం భావించాలి. సో, యజ్ఞార్థముకు కర్మ అనగా కేవలము విష్ణు ప్రీత్యర్థమై వనరింపబడిన కర్మ అని భావపడాలి. భగవత్ ప్రీత్యర్థం మనకు అది కూడా నరసింహస్వామి యొక్క ప్రీత్యర్థము మనకు కర్మ చేసే మహద్భాగ్యం దొరికింది. ఒకవేళ అది చేయకుండా ఆ రోజు మనము ఆ కార్యానికి వెళ్ళకుంటే ఖచ్చితంగా ఇంద్రియ భోగార్థమై లేదా ఇంకో ఏదో ప్రయోజనార్థమై మనం కర్మ చేస్తా ఉంటాం. ఆ కర్మ మనల్ని బంధిస్తుంది. అదే భగవత్ ప్రీత్యర్థం ఏదైతే కర్మ చేస్తామో ఆ మనని బంధ విముక్తుల్ని చేస్తుంది. మననే కాదు మనందరం కలిసి ఆ రోజు ఒక 150 మంది మనం 50 అనుకుంటే ఇంకో 100 మందిని కర్మ బంధనాల నుంచి విముక్తి చేయడానికి కొరకు మనందరం కలిసికట్టుగా వాళ్ళకు పంచామృతంతో అభిషేకం మహద్భాగ్యాన్ని ఇచ్చాము. ఆ భగవంతుడి యొక్క కథామృతం శ్రవణం చేసే మహద్భాగ్యాన్ని ఇచ్చాము. భగవంతుడి యొక్క సంకీర్తన యజ్ఞంలో పాల్గొనే వాళ్ళకు దివ్యమైనటువంటి అవకాశము భగవంతుడు ఆచార్యుల కృప వల్ల మనం వాళ్ళందరికీ ఆ అవకాశాన్ని కల్పించాం మనం. సో ఆ విధంగా మనమైతే ఎప్పుడో ఒకసారి ఇది స్వయంభూ మనువు లేదంటే గొప్ప గొప్ప ధర్మాత్మైనటువంటి రాజుల ఆస్థానంలో నిత్యము నిరంతరము జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి మనకు ఆచార్యులు చెప్తున్నారు. నెక్స్ట్ ఒక యవ్వాని అనుగ్రహించే మనువు సమస్త భూగోళపు ఆధిపత్యం పొందగలిగెను. అట్టి యజ్ఞ పురుషుని అతడు కుశకాశ గ్రాసములతో ఆసనం ఏర్పరచుకొని అర్చించమే. భాష్యం మనువు మానవ జాతికి పిత అనగా మనువు నుండి మానవుడు అనే పదం వచ్చింది. తగినంత ధనము కలిగి ఈ ప్రపంచమున ఉత్తమ స్థితి అందు నెలకొని ఉన్నవారు మనువు నుండి ప్రత్యేకంగా పాఠాలు నేర్వవలసి ఉన్నది. తన రాజ్యము సంపద భగవత్ దత్తములే అని పలికి అతడు సర్వదా భక్తి యోగమునందే నియుక్తుడయ్యను. సో కాబట్టి ఇక్కడ మనువు నుంచి మానవుడు నేర్చుకోవాలి ఏంటది, ఆయన దగ్గర సిరి సంపదలు ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో అది భగవంతుడు ప్రసాదించినవి. లైక్ ఇప్పుడు నేను అనే ఆత్మకు అన్నిటికంటే ఫస్ట్ భగవంతుడు భగవద్దత్తమైంది ఏంటి? నేను అనే ఆత్మకు భగవంతుడు ఏమిచ్చాడు? డివైన్ గిఫ్ట్ అది. ఈ శరీరమే మనకు దివ్యమైనటువంటి వరప్రసాదము. కాబట్టి ఈ వరప్రసాదానికే మనకు నిత్యము నిరంతరం భగవంతుడికి కృతజ్ఞత తెలియపరచాలి. ఇంకా ఈ శరీరంతో పాటు మనకు ఎన్నో ప్రారబ్ధ కర్మలను అనుభవించడానికి ఫ్యామిలీని ఇస్తాడు. తర్వాత భక్తుల సంఘాన్ని ఇస్తాడు. తర్వాత భగవంతుడు తిరిగి భగవద్ధామం వెళ్ళడానికి మనకు ఏం ప్రసాదించాడు? తిరిగి మనం ఈ శరీరంతో మనము భగవద్ధాం వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వగలుగుతాం. ఆ వెళ్ళడానికి కొరకు మనకి ఏమిచ్చాడు భగవంతుడు? ఈ శరీరాన్ని యూజ్ చేసుకోవడానికి కొరకు అన్ని వసతులన్నీ మనకు కల్పించాడు. శరీరం ఫుల్ ఫ్లెడ్జ్ ఇచ్చాడు మనకు. ఇంద్రియాలను అన్నిటిని ఇచ్చాడు. మరి దాన్ని దేని కొరకు ఉపయోగించాలి? భగవత్ సేవలో ముఖ్యంగా మొదటి సేవ 9 రకాల సేవలు మొదటి సేవ ఏంటి? 9 రకాల సేవలు శ్రవణ శ్రవణం. సేవ, శ్రవణ సేవ, శ్రవణం గురుజీ. నెక్స్ట్ సేవ, నెక్స్ట్ కీర్తనం. సేవ కీర్తన సేవ. కీర్తనం. చాలా మంది కొత్త వాళ్ళు శ్రవణ సేవ చేస్తున్నారు. ఎవరికైతే చదవచ్చో నా రిక్వెస్ట్ కీర్తన సేవలు కూడా పాల్గొనండి. కీర్తన అంటే భగవంతుడి యొక్క భాగవతాన్ని టచ్ చేయడం అనేది కూడా చాలా కష్టం. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. 80,000 మంది ఋషి మునులందరూ కలిసి శౌనక ఆది ఋషులు అంటే శౌనకుడి యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మదేవుణ్ణి స్తుతిస్తూ బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుంటారంట. బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని, స్వామి మాకు శ్రవణానందాన్ని ప్రసాదించండి, భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల శ్రవణానందాన్ని ప్రసాదించండి అని చెప్పేసి బ్రహ్మదేవుని వేడుకుంటే, ఎందుకంటే సృష్టికి
ఆది సృష్టికర్త కాబట్టి వేడుకుంటే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడంట, మీరందరూ నైమిషారణ్యం వెళ్ళి అక్కడ ఈ శ్రవణానికి కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేయండి. మీ దగ్గరికే స్వయంగా ఉత్తమ భక్తుడి దగ్గర, కీర్తనాచార్యుడి దగ్గర శ్రవణం చేసినటువంటి సూత గోస్వామి మీ దగ్గరికి రాబోతున్నాడు. మీరు వెళ్ళి ఆ నైమిషారణ్యం అంతా కూడా దాన్ని పవిత్రంగా మార్చండి అని చెప్పేసి చెప్తారు. సో అక్కడ వెళ్ళి వాళ్ళు ఆయన రాక ఎట్లయితే ఈ రాజుగారి రాక కొరకు పురవాసులందరూ వెల్కమ్ చేయడానికి సిద్ధమయ్యారో, సూత గోస్వామి యొక్క స్వాగతానికి వీరందరూ సిద్ధమయ్యారు. సో సూత గోస్వామి బ్రహ్మ యొక్క వచనం ప్రకారం రావడం జరిగింది. దేని కొరకు వచ్చారు సూత గోస్వామి అక్కడ? వీళ్ళందరూ తపస్సు చేశారు శ్రవణానందం కొరకు. మరి మనం ఎటువంటి తపస్సు చేయకుండానే రోజు భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల యొక్క శ్రవణం మనకు లభ్యమవుతుంది. కానీ మనకు దాని పట్ల తపస్సు లేకుండా, మనకు కష్టపడకుండా ఫలితం వచ్చింది కాబట్టి దాని పట్ల మనకు పెద్ద శ్రద్ధ ఉందా లేదా నాకు తెలియదు. మరి మీరే చెప్పాలా? నిజంగా ఈ శ్రవణం వల్ల ఆనందాన్ని పొందుతున్నారు ఎవరు? ఆచార్యుడు కీర్తన చేస్తా ఉంటే మనకు శ్రవణ సేవ దొరుకుతుంది. సూత గోస్వామి అందరికంటే లాంగెస్ట్ ప్రవచనాలు ఇచ్చింది సూత గోస్వామి. వేల సంవత్సరాలు వాళ్ళు ఇంకా అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయలేదు. వేల సంవత్సరాలు కేవలం వింటా ఉన్నారంట. పరీక్షిత్ మహారాజుకు సుఖదేవ్ గోస్వామి 7 రోజులు చెప్తే, సూత గోస్వామి మొత్తం పురాణాలు, భాగవతం అన్ని కూడా వాళ్ళకు బోధించడం జరిగింది. సో వాళ్ళన్నింటిగా అదే హైయెస్ట్ సర్వస్వం ఇంకా వాళ్ళకు. సో కాబట్టి జీవితంలో మనకు అన్నిటికంటే కూడా ముఖ్యమైనది శ్రవణానందము. దాన్ని మించింది లేదని. మనం నిజంగా ఎవరైతే భగవద్ధామం వెళ్ళాలి అనుకుంటారో కేవలం మీరు శ్రవణం చేయండి. పరీక్షిత్ మహారాజ్ ఎలా అయితే వెళ్ళిపోయాడో ఖచ్చితంగా మనం కూడా భగవద్ధామంలో ప్లేస్ బుకింగ్ అవుతుంది. నిత్యము అదొక నియమం పెట్టుకోవాలి. ఈ టైంలో నేను వినవలసిందే. ఇంకా ఫుల్ అటెన్షన్ తో వినండి. మొత్తం పని చేసుకుంటున్నా పర్వాలేదు, బట్ అటెన్షన్ మాత్రం ఇక్కడ ఇస్తూ శ్రవణానందాన్ని పొందండి. హరే కృష్ణ. దండం గురుజీ. కృష్ణ ప్రభుజీకి అన్మ్యూట్ చేసుకోవడానికి లేక మాట్లాడలేదు ప్రభుజీ. మెసేజ్ పెట్టారు. అచ్చా, ఓకే. మన కృష్ణ ప్రభుజీకి ఆయనకి యాక్సెస్ ఇవ్వండి ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే ప్రభుజీ. ఓకే, ఇక్కడ చూడండి, ఆనందం గురించి వచ్చింది కాబట్టి ఎంతో మందికి చెప్తున్నాను. ఈవెన్ మీకు తెలుసు, సార్ కంటే ముందు ఆల్రెడీ రమణ ప్రభుజీ ఉన్నారు. రమణ ప్రభుజీ యొక్క అసోసియేషన్ వల్ల వాళ్ళ వైఫ్ స్వాతి మాతాజీ నిన్ననే ఇంట్రడ్యూస్ చేశాము. అంటే ఒక్క ఫ్యామిలీలో ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ అవుతే వాళ్ళ వైఫ్ కు కూడా టేస్ట్ వచ్చింది, మాతాజీ కూడా వినాలని. సో ఇద్దరికి సేమ్ టేస్ట్ వచ్చినప్పుడు, సో భగవంతు ఆల్రెడీ వాళ్ళు బ్రాహ్మణస్, వాళ్ళ మార్గంలో ఉన్నారు. ఇంకా శ్రవణానందాన్ని ఎప్పుడైతే పొందుతారో ఆటోమేటిక్ గా ఫ్యామిలీ, ఇద్దరు పిల్లలు బయట ఉంటారు, వీళ్ళు ఏదో ఉండేది ఇద్దరే, ఇద్దరు బై హియరింగ్ తో చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అంటే మనం ఒక ఫ్యామిలీకి దివ్యమైనటువంటి ఆనందం. భౌతిక ఆనందం ఏంటండి, ఈరోజు ఆనందం ఉంటే నెక్స్ట్ మూమెంట్ దుఃఖం రావచ్చు. కానీ ఆధ్యాత్మిక ఆనందం ఏం చేస్తుంది అంటే, భౌతిక ఆనందంతో పాటు దుఃఖం ఉంటుంది కదా, ఆ దుఃఖాన్ని అవాయిడ్ చేస్తుంది. మనం కదా మన ఆఫీస్లో, ఈవెన్ మన మొబైల్లో కదా యాంటీవైరస్ లేకపోతే మనకి ఇమ్మీడియట్ మొబైల్ని పాడు చేస్తుంది వైరస్. మన సిస్టమ్ని, మన ల్యాప్టాప్ని పాడు చేసినట్టుగా మన యొక్క జీవితంలో ఎప్పుడు నిత్య నిరంతరము ఆనందాన్ని అనుభవించడానికి కొరకు ఆధ్యాత్మికమైనటువంటి ఈ జ్ఞానం అనే యాంటీవైరస్ మనం డౌన్లోడ్ చేసుకుంటే, ఇంకా ఎంత పవర్ఫుల్ వైరస్ వచ్చినా అది ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ జ్ఞానము దాన్ని రావడానికి ముందే మాడి మసి చేసేస్తుందని. అది ఇంక ఎంటర్ కాలేదు మన లోపలికి. అర్థమైందా? ఈవెన్ రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు, సో చాలా కథలు వింటూ ఉంటాం మనం. ఏదైతే లక్ష్మణుడు గీత గీస్తాడో, ఈ సృష్టిలో ఆ గీతని దాటే కెపాసిటీ ఎవరికి ఉండదన్నట్టు అర్థం చేసుకోండి దయచేసి. రావణాసురుడు
ఆయన శివుడికి గొప్ప భక్తుడు, నాలెడ్జ్ ఉన్నవాడు అనుకున్నాడు. ఏమి లే గీత కనబడదండి. అర్థం చేసుకోండి. గీత అంటే మనం ఏదో పెద్ద కాలువలాగా దాటి అది ఎవడు దాటకుండా అమ్మా నువ్వు సేఫ్‌గా ఉంటావు. లేకపోతే పెద్ద గోడ కట్టేసి నువ్వు సేఫ్‌గా ఉంటావు అనడానికి కాదది. కనబడనటువంటి గీత. లక్ష్మణుడు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తాడు? లక్ష్మణుడు గాని, నిత్యానందుడు గాని ఏ తత్వానికి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు? రాముడు, చైతన్య మహాప్రభు, కృష్ణుడు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తారు? లక్ష్మణుడు, బలరాముడు, నిత్యానందుడు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తారు? ఈ ముగ్గురు ఎవరికి రిప్రజెంట్ చేస్తారు? రాముడు, కృష్ణ, చైతన్య మహాప్రభు ఎవరికి రిప్రజెంట్ చేస్తారు? భగవత్ స్వయం భగవతత్వం. వీళ్ళు ముగ్గురు స్వయం భగవంతుడు. ఈ ముగ్గురు ఎవరికి రిప్రజెంట్ చేస్తారు? ఏ తత్వము? కృష్ణం వందే జగద్గురు. ఆ జగద్గురు తత్వానికి వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు. గురు తత్వానికి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. భగవతత్వము, గురుతత్వము. గురుతత్వం ఏం చేస్తుందంటే జీవుణ్ణి మాయ నుంచి సేవ్ చేస్తుంది. భగవంతుడి నుంచి దూరం రావణాసురుడు స్వయం శక్తిని భగవంతుడి నుంచి దూరం తీసుకెళ్ళడానికి వస్తాడు. కానీ ఆ గురుతత్వం రేఖ గీస్తుంది. అమ్మా తల్లి ఈ రేఖ దాట. ఈ రేఖ లోపల ఉంటే నువ్వు భగవంతుడితోనే ఉంటావు. రేఖ దాటావంటే మాయ ఓ జగజ్జనని అంటే మనందరికి ఎగ్జాంపుల్ లాగా. ఎప్పుడైతే రావణుడు వచ్చాడో ఆ రేఖని దాటడానికి అగ్ని జ్వాలలు సీతమ్మ వారికి కనబడలేదంట జ్వాలలు. కేవలం రావణాసురుడికి అగ్ని జ్వాలలు కనబడ్డాయి. ఇందాకేమనుకున్నాం? మనం ఎప్పుడు ఏ ఇంట్లో అయితే నిత్య నిరంతరం భగవంతుడి శ్రవణం జరుగుతుందో మనకు తెలియదు, మామూలుగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ దుష్ట శక్తులు మన ఇంట్లోకి ఎంటర్ అవుతాయి కదా, వాళ్ళకి అది అగ్ని జ్వాలలు అంటే మాడి మసైపోతాను ఇట్లా జ్వాలలు లావాలాగా అనిపిస్తుందంట మన ఇంటికి రావడానికి. ఏ దుష్ట శక్తి మన ఇంట్లోకి ఎంటర్ కాదంట. మనకు నార్మల్ అనిపిస్తుంది. ఎవడైనా మూర్ఖుడు ఉన్నాడు అనుకోని వాడు రావాలంటే కూడా రండి రండి అంటాడు. కానీ వాడికి అక్కడ నెగిటివ్ సంకేతం కనిపించి మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. దుష్ట బుద్ధితో వచ్చినా కూడా. సపోజ్ అటువంటి స్థితిలో సీతమ్మ వారు ఏదైతే రేఖ దాటి వెళ్ళారో అప్పుడు వాడు తీసుకుపోతాడు. అదే విధంగా మనకు కూడా చెడు జరిగేది ఉంటది అనుకోండి. ఆ సమయంలో ఆ దుష్ట బుద్ధి ఏం చేస్తుందంటే మన మొబైల్ స్విచ్ ఆఫ్ చేయించి శ్రవణం అనే రేఖ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తారండి, శ్రవణ రేఖని క్లోజ్ చేసి మనం దాటేట్టుగా శ్రవణం చేయం మనం. మా వాళ్ళు వచ్చిరని అక్కడే మనం ఆ గాలిలో కొట్టుకొని పోతాం. సో కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి. అందువచ్చే మనని కూడా గురుదేవుల వారు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. దేని ద్వారా? భగవంతుడి యొక్క దివ్య సందేశం ద్వారా మనం ప్రొటెక్ట్ చేస్తాం. మనకు తెలియకుండా ఆ రోజు మనకేదో దుర్ఘటన జరిగేది ఉందంటే భగవంతుడు మనము గురువు పట్ల భగవంతుడి పట్ల ఉన్నటువంటి మన శ్రద్ధతో భగవంతుడు ఏదో విధంగా ఒక ఇండికేషన్ ఇస్తాడు. సో దర్ ఇస్ డేంజర్ గోయింగ్ టు బి హ్యాపెన్. అక్కడ తెలివిగలవాడు దాని నుంచి తప్పించుకోగలడు, లేదంటే దాంట్లో కొట్టుకొని పోయే అవకాశం ఉంటుంది. తర్వాత అదే విధంగా మను సంతతి వారు ముఖ్యంగా ధనవంతులైన వారు గ్రహించవలసినది ఏమనగా వారు కలిగి ఉన్న సంపత్తులన్నీయును దేవదేవుని వరప్రసాదములే. మనందరి దగ్గర కూడా సంపత్తి అంటే మేబీ ధనరూప సంపత్తి ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, మేబీ తెలివితేటలు ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు. సో మాతాజీ ఒక కొటేషన్ చెప్తుంది సంపత్తి అన్నప్పుడు. ఏంటది? సంపత్ నారాయణ స్మృతి, విపత్ నారాయణ విస్మృతి. సో సంపత్ అనేది నిజమైన సంపత్తి నారాయణుడి యొక్క అంటే ఆ భగవంతుడి యొక్క స్మృతి అంటే భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల యొక్క శ్రవణ కీర్తనలే నిజమైన సంపత్తి. నిజమైన విపత్తి ఏంటంటే ఏదో భౌతికమైనటువంటి డబ్బులు పోవటం రాకపోవటము, మన పిల్లలు ఏదో అనుకున్నది రిజల్ట్ రాకపోవటము, లేకుంటే ఇంకా మనకు సడన్ గా ఏదైనా ఆరోగ్యం పాడవటము, ఇవి నిజంగమైన విపత్తులు కావు. నేను ఏ స్థితిలో ఉన్నా భగవంతుని విస్మరిస్తే అది నా నిజమైన విపత్తు, నా నిజమైన ఆపద. దయచేసి గుర్తుపెట్టుకోండి.
సో నిన్న వెళ్ళాము మాతాజీ దగ్గర హాస్పిటల్కు. మాతాజీ మొన్నటి నుంచి నిన్న ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంది ఈ శరీరానికి, కానీ ఆత్మకు ఫాస్టింగ్ లేదు. ఆత్మకి ఏం చేసింది, ప్రభుజీ మోర్ దాన్ 40 రౌండ్స్ చాంటింగ్ చేశాను, ప్లస్ ఎన్నో ఇంకా మిగతాయి కౌంట్ చేయకుండా నిన్న ఆ విపత్తికి వాళ్ళ ప్రభుజీ యాంజియోగ్రామ్కి వెళ్లే ముందు భగవంతుడి యొక్క నరసింహ యొక్క ప్రేయర్ చేయండి అంటే కంటిన్యూ చేస్తా ఉన్నాను గురుజీ. ఇమ్మీడియట్ గా బయటకు రాగానే కలిసి ప్రభుజీ కాన్షియస్ రాగానే కాల్ చేసి చెప్పారు, ప్రభుజీ ఆ నరసింహస్వామి కృప, భగవత్ కృప వల్ల మా ప్రభుజీ నార్మల్ గా, అంటే అది ఏమి కాంప్లికేటెడ్ కాకుండా సింపుల్ గానే ప్రభుజీ సేవ్ చేయబడ్డారు ప్రభుజీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే నిజమైన విపత్తు అనేది వచ్చింది, ఆపద. కానీ ఆ ఆపదలో తను కృష్ణుని ఇంత సేవ చేశాం మేము, ఎన్నో మా మా యొక్క ధన రూపంలో సేవ చేశాము. తర్వాత అంటే వాళ్ళు ఎప్పుడు డొనేషన్స్ ఇస్తూ ఉంటారు, ధన రూపంలో చేశాము, ప్లస్ గురూజీ చెప్పినట్టుగా రోజు మంగళారతి చేస్తాను, అన్ని చేస్తాను, మాకు ఇంత పెద్ద విపత్తు వచ్చింది ఇంకా నేను జపం చేయను అని ఒకవేళ జపమాల పక్కకు పెట్టి ఉంటే అది నిజమైన విపత్తి. ఇంకా తను ఆ కష్టంలో కూడా చాలా కంటిన్యూస్ గా, మీరు వింటే ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత మాతయ్య ద్వారా వింటే మీకు అర్థం, ఈరోజు అయితే లేకుండొచ్చు, మేబీ రేపు వస్తుంది. సో అది సంపత్ నారాయణ స్మృతి, విపత్తి నారాయణ విస్మృతి, ఇది గుర్తు. సో కాబట్టి మన దగ్గర ఉన్న సంపత్తి అంతా కూడా ఈ భౌతిక సంపత్తి, తెలివితేటలు కానీ, హ్యాండ్సమ్ కానీ, బ్యూటీ కానీ, సో నాకు పెద్ద పోస్ట్ కానీ, డిపార్ట్మెంట్ పోస్ట్, ఇవన్నీ కూడా మన ప్రారబ్ధ కర్మ. సంపత్తులన్నీ కూడా దేవదేవుని ప్రసాదము, భగవంతుడే ఇచ్చాడని భగవంతుని రికాగ్నైజ్ చేయాలి. నెక్స్ట్, ఆ సంపదలను అతని ప్రీత్యర్థమే నిర్వహింపబడు యజ్ఞములందు సేవ కొరకై వినియోగించవలను. దయచేసి గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే మొదటి సంపద ఏంటి మనకు భగవంతుడు ఇచ్చిన సంపద? వాట్ ఇస్ ద ఫస్ట్ సంపద? ఇందాక సుదేవ్ మాతయ్య కూడా చెప్పినండి, మొదటి సంపద ఏంటి? మనమని ఆత్మకు భగవంతుడు మొదటి సంపద ఏమిచ్చాడు? శరీరం అనే సంపద. ఫుల్ ఫ్లెడ్జ్ దీనికి అన్ని కూడా ఫిట్టింగ్స్ తో మనం కారుగుంటాం, విత్ ఆల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ తో కూడా కల్పికొని బయటకు సహా ఎంత బాగుంది కారు. మన ప్రతి ఇంద్రియము బాగా పనిచేస్తుంది అనుకుందాం. ఈ ఈ దేహంతోనే మనం భౌతిక సంపదలను సంపాదిస్తాం. ఈ దేహం ఇచ్చిందే భగవంతుడైనప్పుడు ఈ దేహంతో సంపాదించే ప్రతిది కూడా భగవంతుడు ప్రసాదించిందని భావించాలి. సపోజ్ మనం ఉన్నాం, మన పిల్లలు ఉన్నాం, మనం పెద్ద ఇండస్ట్రీ ప్రారంభించాము, మంచిగా ఎస్టాబ్లిష్ చేశాము, మన కుమారుని MBA చదివించి ఆ కంపెనీకి మనం చైర్మన్ ఉంటే మన కుమారుని CMDగా పెట్టాం. సో నాన్న మెయింటైన్ చేయి దీన్ని. ఆ కుమారుడికి ఎవరి మీద గ్రాట్యుటీ ఉండాలి? ఇమ్మీడియట్ గా అయితే తన తండ్రిది కంపెనీ, తనది కాదు. నేను కేవలం అక్కడ ఒక మెయింటైనర్ గా ఉన్నాను, నేను రియల్ యజమాని తండ్రి. అదే విధంగా ఈ యొక్క దేహము 24 అంశములతో కూడుకున్నటువంటి దేహాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. సో ఆయన CMDగా ఉండి ఆయన ఇంకా తండ్రి కంపెనీని సూపర్విజన్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇంక ఎక్స్టెన్షన్ పెంచొచ్చు. ఈ దేహమే మనకు లేకపోతే మనకు విలువలేదు. కాబట్టి ఈ దేహానికి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంద్రియాలను ఇచ్చి భగవంతుడు ఆయన కొరకు ఎట్లయితే ఆ కుమారుడు తండ్రి పేరు ప్రతిష్ట ఇంకా 10 కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అవన్నీ కూడా ఇన్ ది నేమ్ ఆఫ్ ఫాదర్. అదే విధంగా ఈ యొక్క దేహం అనే సంపద ఉపయోగించి దాన్ని ఆ భగవంతుడికి సమర్పించాలి. సపోజ్ ఆ కంపెనీ ఎవరి అకౌంట్? చైర్మన్ తండ్రి, కాబట్టి ఆ డబ్బంతా కూడా, ప్రాఫిట్ అంతా కూడా తండ్రి చైర్మన్ అకౌంట్ లో, అంటే సపోజ్ కరెంట్ అకౌంట్ దాంట్లోకి వెళ్తుంది. సపోజ్ ఎవరన్నా క్యాషియర్స్ ఉంటారు, లేకపోతే ఫైనాన్షియల్ మేనేజర్స్, ఆ ఇండస్ట్రీ యొక్క డబ్బంతా కూడా వాళ్ళు పర్సనల్ గా తీసుకుంటే ఇమ్మీడియట్ గా వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఉంటారు. అక్కడ మాత్రం చేస్తాము, ఇక్కడ మాత్రం ఈ దేహంతో సంపాదించే ప్రతిదీ కూడా ఆ భగవంతుడికి అనేది ఎవరైనా చేస్తారా? చేయట్లేదు. మనం చేయట్లేదు కాబట్టి మనం క్రిమినల్స్ గా ఈ లైఫ్ లో వైట్ స్కాలర్ లాగా చలామణి అవ్వచ్చు, కానీ నెక్స్ట్ లైఫ్ లో క్రిమినల్ గా, నేరస్తుడిగా మనకు శిక్ష అనుభవించాల్సి. భగవంతుడు ఏమంటున్నాడు? సింపుల్ లాజిక్, మనము ఈ దేహంతో సంపాదించింది
భగవంతుడికి ఆఫర్ చేయండి. ఆయన ఆజ్ఞానుసారము మళ్ళీ ఈ దేహాన్ని పోషించండి, దేహం యొక్క ఎక్స్పాన్షన్‌లని పోషించండి, సమాజాన్ని పోషించండి. బట్ మెయిన్ ఇంటెన్షన్ భగవంతుడికి ఆహ్వానించుట. అతని ప్రీత్యర్థమే నిర్వహింపబడి యజ్ఞములందు సేవ కొరకై ఉపయోగించండి. ఈ దేహాన్ని ఉపయోగించండి. దేహంతో సంపాదించినటువంటి వాటన్నిటిని కూడా భగవత్ ప్రీత్యర్థం ఉపయోగించండి. ఇవన్నీ దేని కొరకు టెక్నిక్స్? మనము మానవుడు నిత్య నిరంతరము సుఖ సంతోషాలతో జీవించడానికి కొరకు. ఎప్పుడైతే ఈ దేహాన్ని భగవంతుడి కొరకు ఉపయోగిస్తామో, దేహము యొక్క మంచి చెడు కృష్ణ విల్ టేక్ కేర్. మనం మన కొరకు ఉపయోగిస్తే మాత్రం మనమే దాన్ని కేర్ తీసుకోవాల్సిన అవసరం. ధన సంపత్తులను వినియోగించు విధం ఇదియే. మన దగ్గర ఉన్నటువంటి ధన సంపత్తులను కేవలము భగవంతుడికి సమర్పించండి. దానివల్ల మనకు ఏమొస్తుందంటే, మనం కోరుకున్నది భగవత్ రాజ్యంలో మనకు స్థానం దొరుకుతుంది. ఎలాగైతే మనం సపోజ్ ఇల్లు లేదు, జాబ్ వచ్చింది, ఒక 5 ఇయర్స్ అయింది, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, రెంటెడ్ ఉన్నాం. సో లోన్, హౌసింగ్ లోన్ తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. ఓకే, నా పే స్లిప్ అడిగేందు బాగానే ఉంది, శాలరీ. కానీ పే స్లిప్ తర్వాత వాళ్ళు అడిగేది ఏమడుగుతారు శర్మ ప్రభుజీ? బ్యాంక్ సంబంధించిన మన స్టేట్మెంట్ అడుగుతారా? అడుగుతారు. ఏమడుగుతారు? దాన్ని ఏమంటారు? అకౌంట్ స్టేట్మెంట్ అడుగుతాం. బ్యాంక్ లో నీది నెల నెల జీతం అసలు రూపాయి లేదనుకుందాం. అప్పుడు మీకేమన్నా, ఎవరికైనా మీరు లోన్ ఇస్తారా? బ్యాంక్ మేనేజర్ మా ప్రభుజీ ఇస్తారా మీరు? ఇవ్వలేం గురించి. ఐటీ రిటర్న్స్ లేవు, బ్యాంక్ లో లేదు, ఇవ్వలేము, లోన్ ఇవ్వలేరు. కాబట్టి మనకు భగవంతుడి దగ్గర అంటే నీకు వచ్చే శాలరీ బ్యాంక్ లో పడాలా, దాని నుంచి నువ్వు నిత్యావసరాలకు వాడుకో. బ్యాంకులో పడ్డ జీతం అంతా కూడా ఇంకో లోన్ కడుతున్నాం అనుకోండి, అప్పుడు కూడా లోన్ ఇవ్వదు మనకు. కాబట్టి ఇక్కడ కూడా మన ధన సంపత్తులు మన అకౌంట్ లో ఎప్పుడు పడతాయి? వచ్చే ఈ భౌతిక ధన సంపత్తులను ఇంకో లోన్ కు కడుతుంటే మనము భగవత్ రాజ్యం వెళ్ళలేము. మనకు బ్యాంకు వాడు లోన్ ఇవ్వనట్టుగా ధన సంపత్తులన్నిటినీ కూడా మనం భగవంతుడి సేవకు ఉపయోగించినప్పుడు భగవత్ రాజ్యంలో చాలా సులభంగా మనకు స్థానం దొరుకుతుంది. ఇక్కడ కూడా మనం ఎటువంటి దుఃఖానికి, బాధలకు గురి కాం. మనము భగవత్ కరుణ అలా వినియోగించడం వల్ల మనము ఏమి రికాగ్నైజ్ చేయాలా, ఐడెంటిఫై చేయాలంటే ఇదంతా కూడా దీనికి కారణము భగవత్ కరుణ లేనిదే ఎవరును ధన సంపత్తులను నంబర్ 1 భగవంతుడి కరుణ, కృప, కటాక్షాలు లేనిది ఎవ్వరు కూడా ఈ సృష్టిలో నంబర్ 1 ధన సంపత్తులను పొందలేరు. నంబర్ 2 చక్కని జన్మ, లాస్ట్ లైఫ్ లో మనం చేసుకున్నటువంటి సత్వగుణ కర్మల వల్ల ఈ లైఫ్ లో ఉన్నత వర్ణముల, కులం కాదు, ఉన్నత వర్ణములో జన్మ. ధన సంపత్తులు అంటే వాళ్ళు ఏమంటారు, గొప్ప ధనమున్న వాళ్ళ దాంట్లో. తర్వాత బ్యూటీ అంటే ఈ దేహము, సుందరమైనటువంటి దేహము, బ్యూటీ కూడా స్పెషల్ గా మాతాజీలకు వర్తిస్తుంది. ప్రభుజీస్ కూడా బ్యూటీ ఉండొచ్చు, కానీ ఈ యొక్క అందాన్ని భగవత్ కృప వలనే వస్తుందంట. ఎవరు కూడా గర్వపడకూడదు ఇది నాది అనేది. శరీరమే భగవంతుడు ఇచ్చినప్పుడు అది భగవత్ కరుణ, కృపగా భావించాలంట. లాస్ట్ కు విద్య. అరే ప్రభుజీకి ఏం ఇంటెలిజెన్స్ ఉంది! విద్య అనేది, మన యొక్క తెలివితేటలు అనేది భగవంతుడి యొక్క కరుణ, కృప వలనే మనం పొందగలము అనేది భగవద్గీతలో ఏ శ్లోకంలో చెప్పారు? 15వ అధ్యాయం 15వ శ్లోకంలో ప్రతిది కూడా నా వల్లనే లభ్యమవుతుంది అని భగవంతుడు చెప్తాడు. చాలా మంది రోజు పారాయణం చేస్తూ ఉంటారు, కానీ ప్రతిదీ భగవంతుడి వల్ల వచ్చిందంటే ఒప్పుకోరు వాళ్ళు. మరి ఆ పారాయణంతో లాభం ఏముంటుందో ఆలోచించండి. కనుకని అట్టి విలువైన సౌకర్యములను బడిసిన వారు శ్రీకృష్ణ భగవానుని అర్చించుచు ఆ దేవదేవుని నుండి గ్రహించిన దానిని తిరిగి అర్చించుచు తమ కృతజ్ఞతను కనబరచవలెను. కుటుంబముచే గాని, సంఘముచే గాని, లేదా దేశముచే గాని అట్టి కృతజ్ఞత కనబరిచినప్పుడు వారి ఆవాసము దాదాపు వైకుంఠమే కాగలదు.
సో మన యొక్క ఇల్లు ఆవాసం అంటే నివాస స్థానం వైకుంఠంగా మారాలంటే భగవంతుడు మనకు ప్రసాదించిన దాన్ని భగవంతుడికి అర్పించాలి అంట. మరి ఈ అర్పించడం అనేది భగవంతుడు మనకు మొట్టమొదటిగా మనం జీవించడానికి ఏదైతే కావలసింది ఆహారం, భగవంతుడు దేన్ని మనకు అర్పించమంటున్నాడు, దేన్ని అర్పించకూడదు అంటున్నాడు. ఇది ఏ శ్లోకంలో ఉంది? భగవంతుడికి ఏమంటాడు? నాకు భక్తితో గాని ప్రేమతో గాని పత్రాన్ని గాని పుష్పాన్ని గాని ఫలాన్ని గాని జలాన్ని గాని అర్పించినట్టయితే నేను తీసుకోవడానికి మీ ఇంటికి వస్తాను. అలా రోజు పెట్టినట్టయితే రోజు మీ ఇంట్లోనే ఉంటాను. సో కాబట్టి భగవంతుడు మన ఇంట్లో నిత్య నివాసితుడై మన ఇంటిని వైకుంఠంగా మారుస్తానని భగవంతుడు మాటిస్తున్నాడు. అలా మన ఇల్లు వైకుంఠం కాదు. సో మన ఇంటి పక్క మన కాలనీ అంతా కూడా ఈ విశ్వం అంతా కూడా వైకుంఠంగా మారడానికి చాలా మందికి తెలియదు. సింపుల్, తులసి వేసి మనం ఏదైతే భుజిస్తున్నామో ఆఫర్ చేయండి. మ్యాంగో సీజన్, మ్యాంగోస్ తెచ్చుకుంటాం. ఆ మ్యాంగో కట్ చేసి భగవంతుడికి తులసి వేసి 3 శ్లోకాలతో నైవేద్యం పెట్టండి. హాయిగా సంతోషంగా భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. అప్పుడు రోజు అలా అలవాటైపోయి భగవంతుడు నిత్యము మన ఇంట్లో ప్రసాదం స్వీకరించడానికి భగవంతుడు వస్తాడు. ప్రసాదం అని వచ్చింది కాబట్టి మాయాపూర్లో ఒకసారి మనందరం మాయాపూర్లో జగన్నాథ్ టెంపుల్ ఉంది. ఆ జగన్నాథ్ టెంపుల్ గురించి స్టోరీ చెప్పాను. ఆ జగన్నాథ్ టెంపుల్లో ఉన్న డీటీస్ వేరే వారి దగ్గర ఉండేవారు, ఒక బ్రాహ్మణుడి దగ్గర. ఆ బ్రాహ్మణుడు పాపం చాలా పనుల్లో బిజీ ఉండి భగవంతుని కేర్ తీసుకోలేకపోతున్నాడు. ప్రాపర్ టైంకు భోజనము అంటే ప్రసాదం నైవేద్యం పెట్టడము, భగవంతుడి డ్రెస్సులు మార్చడము, భగవంతుడికి అభిషేకం చేయటము అవన్నీ కూడా చేయలేకపోతున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడికి కలలో కనబడి భగవంతుడు, ఓ బ్రాహ్మణోత్తమ, ఇంకా ఇన్ని రోజులు నీ సేవలు చాలు. ఇప్పుడు ఎందుకంటే నువ్వు నన్ను కరెక్ట్ గా సేవించలేకపోతున్నావు కాబట్టి నన్ను ఇస్కాన్ టెంపుల్లో వాళ్ళకు మాట్లాడి వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళైతే నన్ను చాలా ప్రాపర్ గా కేర్ తీసుకుంటారు. ఎందుకంటే జగన్నాథుడు భోజన ప్రియుడు. సో కాబట్టి భోజనం చక్కగా పెట్టకపోతే జగన్నాథుడు చూడదు. అప్పుడు ఆ టెంపుల్ మన ఇస్కాన్ టెంపుల్లో ఉన్నటువంటి హెడ్ పూజారికి కలలో కనబడి, సో నేను ఫలానా బ్రాహ్మణుడి దగ్గర ఉన్నాను. అప్పుడు ఇస్కాన్ లో జగన్నాథ్ లేరు, రాధామాధవ్ ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు నన్ను చక్కగా చూసుకోలేకపోతున్నాడు. మీరు వెళ్ళి ఆ బ్రాహ్మణుని దగ్గర నుంచి నన్ను తీసుకొచ్చి సో నాకు ఒక మందిరం కట్టించి నాకు ఆ అర్చన విధానాన్ని మీరైతే ప్రాపర్ గా చేస్తారు కాబట్టి టైంకు నన్ను సేవించండి అని చెప్పడం జరిగింది. నిజంగా ఈ పూజారి అతని దగ్గరికి వెళ్తే అతను చాలా ఆశ్చర్యపోయాడు. నిజంగా భగవంతుడు నాకే ఏదైనా కళ్ళలాగా కలబడ్డదేమో అని చూస్తే, సో ఇటు భగవంతుడు టెంపుల్ హెడ్ ఆఫ్ ద పూజారికి చెప్పాడు బ్రాహ్మణుడికి. అప్పుడు ఆయన నిజంగా భగవంతుడి లీలలు మనం అర్థం చేసుకున్నాడు. స్వామి, భగవంతుడు ఇంకా ఇంతకాలం నా దగ్గర ఉన్నాడు, మీ దగ్గర రావాలనుకుంటున్నాడు, తీసుకోండి అని చెప్తాడు. సో కాబట్టి ఇక్కడ ఏమన్నాడు భగవంతుడు, మనకున్నటువంటి సౌకర్యాలన్నీ కూడా భగవంతుడు ప్రసాదించినవి కాబట్టి ఆ భగవంతుడికే కృతజ్ఞత భావంతో సేవించాలి మనము. కానీ మనం సేవిస్తామా? మనం చేసేది మనకు ఆ క్రెడిట్ ఇవ్వాలనుకుంటాము. ఏదైనా చెడు జరిగితే భగవంతుడు ఇలా చేశాడని భగవంతుని నిందించడానికి మనము రెడీగా ఉంటాం. సో కాబట్టి దయచేసి ఇప్పటికన్నా భగవంతుడికి తిరిగి సమర్పించడానికి ప్రయత్నం చేయండి. సపోజ్ నా దగ్గర చాలా మంది లోభత్వాన్ని చేస్తూ ఉంటారు. మన మాయాపూర్ టెంపుల్ కట్టడానికి కొరకు 100 కోట్లు ఉన్నాయండి. ఎవరు? ఫోర్డ్ కంపెనీ ఆయన్నే చైర్మన్, టెంపుల్ కట్టడానికి చైర్మన్ గా చేశారు. సో అప్పుడు ఏం చేశాడు ఆయన, తన సొంత మనీ నేను అనుకుంటే ఒక 150 crores దానం ఇచ్చాడు. అప్పుడు తన కొలీగ్స్ వాళ్ళని అడగడం జరిగింది. అంటే ఫస్ట్ దానం అనేది ఏదైనా కూడా తన ఫస్ట్ చేసి ఇతరుల దగ్గరికి వెళ్ళాలి. తాను చెయ్యకుండా ఇతరులను అడగలేము. అదే ఆయన దగ్గర 100 కోట్లు ఉంటే 1 లక్ష రూపాయలు ఇస్తే వేరే వాళ్ళు అడిగితే వాళ్ళ లెవెల్కి ఉన్న వాళ్ళు 50,000 ఇచ్చేవారు. అలా ఆయన దాదాపు 1000 కోట్లు 1500 కోట్లతో ప్రాజెక్ట్ అనుకుంటా. సో చాలా అమౌంట్ ఆయన తిరిగి ప్రపంచమంతా తిరిగి చేశారు. నిజంగా మనము మన సొంత ఈ దేహము కొరకైతే 50 లక్షలది, 1 కోటి రూపాయలు, కోటి అయితే 2 కోట్ల ఇల్లు కొనుక్కోవాలనుకుంటాము. దానికి ఎంతైనా ఖర్చు పెడతాం. అదే భగవత్ కార్యం జరుగుతుంది అనుకోండి, చాలా ఉంటుంది నా దగ్గర.
కానీ ఇవ్వడానికి మాత్రం చెయ్యి పెద్దగా కాదండి. అలాంటిది మాత్రం చేయకండి అని చెప్తున్నాను. కుటుంబం చే గాని, సంఘం చే గాని, లేదా దేశం చే గాని అట్టి కృతజ్ఞత కనబరిచినప్పుడు వారి ఆవాసం వైకుంఠంగా మారుతుంది. భౌతిక జగం యొక్క త్రివిధ తాపముల నుండి అది దూరము కాగలదు. ఎల్లరూ శ్రీకృష్ణ భగవానుని పరమ ఆధిక్యతను గుర్తించినట్లు చేయుటే నవీన కాలమున కృష్ణ భావనామృత సంఘపు కార్యము. మనందరి యొక్క ధర్మము కృష్ణుడి యొక్క ఈ నవీన యుగము, న్యూ టెక్నాలజీ యుగంలో త్రివిధ తాపాలు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే నా సొంత మానసిక శారీరక కష్టము. ఆది భౌతిక అంటే ఇతర జీవుల వల్ల నేను బాధపడతా ఉంటాను. మేబీ నా వైఫ్కి ఆరోగ్యం లేకపోతే నాకు బాధ అనిపిస్తుంది. నా ఫ్రెండ్కి అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అవుతే నాకు బాధ అనిపిస్తుంది. అలా ఇతర జీవుల వల్ల, నేను పెంచుకునే కుక్క ఉందనుకోండి, కుక్కకు అనారోగ్యం అయితే నేను బాధపడతాను. ఆ విధంగా ఇతర జీవుల వల్ల నేను బాధను అనుభవించేదాన్ని ఆది భౌతిక అంటారు. ఆది దైవిక అంటే ఇంకా దేవతల వల్ల అందరికీ కామన్గా వచ్చే బాధలు. త్రివిధ తాపములు దేని వల్ల దూరం అవుతాయి? భగవంతుడి యొక్క సేవ వల్ల దూరం అవుతాయి. నిజంగా అవుతాయంటే 1972లో ఇప్పుడు కూడా ఉన్నది ఆచారం. ప్రభుపాదుల వారు 250 మంది ఫారిన్ డివోటీస్ తో వచ్చి అప్పుడు మన రాష్ట్రం మొత్తం కరువు కాటకాలతో విలవిల్లాడుతూ ఉంది. ప్రభుపాదుల వారు వచ్చి ఆ 3-4 డేస్ సంపూర్ణంగా కీర్తనలు చేస్తే ఫుల్ హెవీ రెయిన్స్ స్టార్ట్ అయింది. కాబట్టి సంకీర్తనకు మొత్తం దేవతలందరూ కూడా ప్రసన్నం అవుతారంట. కాబట్టి ప్రతి ఇంట్లో ముఖ్యంగా సంకీర్తన, సింపుల్ గానే సంకీర్తన పెట్టుకోండి. దానివల్ల మన ఇల్లంతా కూడా వైకుంఠంగా మారుతుంది. దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. తనకున్నదంతయు భగవానుని వరదానమే అని ప్రతి ఒక్కడు తప్పక భావింపవలను. కనుకనే వారు కృష్ణ భక్తి భావన ద్వారా భక్తి యోగమున నియుక్తులై కావలను. ఎవరైనా తన స్థానమునందు, తన స్థానం అంటే గృహస్థుడిగా ఉండొచ్చు, బ్రహ్మచారి ఉండొచ్చు, లేకుంటే మానవ సంఘంలో ఏదైనా ఉత్తమ పొజిషన్ ఉండొచ్చు. ఎవరైనా కూడా సుఖ సంతోషాలతో నిత్య నిరంతరం జీవించాలి అంటే కేవలం మనం చేయవలసింది కృష్ణ ప్రీత్యర్థము భక్తి యోగం చేయండి. మాయా ప్రీత్యర్థము భౌతిక యోగాన్ని వదిలేయండి. నిన్న యోగం గురించి వచ్చిందనుకుంటా. భౌతిక యోగము, భక్తి యోగము. భక్తి యోగము భగవంతుడికి దగ్గర చేస్తుంది. భౌతిక యోగము మాయకు దగ్గర చేస్తుంది. మనకు ఒక శ్లోకం కూడా ఉంటుంది కదా, ఎక్కడ భగవంతుడు ఉంటే అక్కడ మాయ ఉండదు అని. ఏ శ్లోకం అది? చైతన్య చరితామృతంలో. ఎక్కడ భగవంతుడు ఉంటే అక్కడ మాయ యొక్క అధికారం ఉండదు. ఏంటా శ్లోకం? కృష్ణ చెప్పండి. మాయా అంధకార కృష్ణ గుర్తుపెట్టుకోండి, కృష్ణ సూర్య సమ హరే కృష్ణ. మాయార అంధకార్ యహా కృష్ణ తహా నహి మాయార అధికార్. కృష్ణుడు సూర్యుడితో సమానము, మాయా అంధకారంతో సమానము. ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ మాయ యొక్క అధికారం ఉండదు. కాబట్టి దయచేసి కృష్ణ యోగ, భక్తి యోగ చెయ్యండి. భౌతిక యోగ వదిలిపెట్టండి. భక్తి యోగం ద్వారా మన ఇల్లు వైకుంఠంగా మారుతుంది, మన శరీరము దేవాలయంగా మారుతుంది, మన హృదయము గర్భగుడిగా మారుతుంది. మీకు ఇంకా ఆనందమే ఆనందం, పరమానంద జీవితంలో జీవిస్తారని భగవంతుడు మాటిస్తున్నాడు. ఇంతకు ముగిద్దాం. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गवर्नर साहिब भगवान की जय, जगत गुरु श्री प्रभु